బైబిల్ గ్రంథంలో యోర్దాను నదికి చాలా ప్రాధాన్యత ఉంది. యోర్దాను నది పాలస్తీనా ప్రాంతంలోని హెర్మోను పర్వతము నుండి పుట్టింది. కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో ఈ హెర్మోను పర్వతము గురించి కీర్తనాకారుడు ప్రస్తావించడం జరిగింది. హెర్మోను కొండ దీవెనలకు నిలయమని ఈ కీర్తన మనకు చెబుతుంది. యోర్దాను నది ఈ కొండలో పుట్టి గలిలయ ప్రాంతం మీదుగా అనేక ఊర్లు దాటి దాదాపు 156 మైళ్ళు అంటే 251 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు మృత సముద్రంలో కలుస్తుంది. యోర్దాను నది మహానది కాదు, ఇది ఓ మోస్తరు నదిగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వేసవి కాలంలో మనుషులు ఈ నదిని అటు ఇటు సులభంగా దాటేయవచ్చు. దీని తీర ప్రాంతమంతా చాలా వరకు బురదమయంగా ఉంటుంది. అయినప్పటికీ యోర్దాను నది బైబిల్ గ్రంథములో చాలా విశిష్టమైనదనే చెప్పాలి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును వీడి దాదాపు 40 సంవత్సరముల పాటు ఎడారులు అనేక ఊర్లు దాటిన తరువాత చివరకు మోషే అనంతరం జాషువా సారథ్యములో దేవుడిచ్చిన వాగ్దాన భూమి అయిన కానా ప్రాంతములో అడుగుపెట్టే తరుణమది. అప్పుడు వారు యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడు దేవుని మందసమును మోస్తున్న యాజకులు నది దాటేందుకు యోర్దాను నదిలో అడుగు పెట్టగానే ఎగువ నుండి పారుతున్న నది ఆశాంతం ఆగిపోయి ప్రజలకు పొడినేలను చూపగా వారందరూ ఆ పొడి నేలపై నదిని దాటి ఆవలి ప్రాంతమును చేరుతారు. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటిన తరహాలోనే ఈ అద్భుతం జరిగింది. ఇది ఓ గొప్ప అద్భుతం. తర్వాత కాలంలో దేవుడు ఏలియా ప్రవక్తను అగ్ని రథములతో స్వర్గమునకు తీసుకుని వెళ్ళింది కూడా ఈ యోర్దాను నది చెంతనే. అదేవిధంగా ఏలియా అనుచరుడు ఎలీషా ప్రవక్త సైతము ఏలియా వదిలిన దుప్పటితో యోర్దాను నదిని దాటేందుకు నదిని కొట్టగా నీరు రెండుగా విడిపోయి ఎలీషా అవతలి తీరమును చేరుకుంటాడు. అదే రోజుల్లో కుష్ఠరోగి అయిన సిరియా రాజు సైన్యాధిపతి నామాను స్వస్థత పొందింది కూడాను ఈ యోర్దాను నదిలోనే. ఇదంతా బైబిల్ గ్రంథములోని పాత నిబంధనలో నిక్షిప్తమై ఉంది. అయితే యోర్దాను నది కీర్తి నలుదిశల ప్రాకింది మాత్రం నూతన నిబంధనలోనే. బప్తిస్మ యోహాను యూదయా దేశములోని ఎడారి ప్రాంతంలో హృదయ పరివర్తన గురించి బోధిస్తున్న తరుణంలో హృదయ పరివర్తనతో తన దరి చేరిన వారందరికీ యోర్దాను నదిలో బప్తిస్మం ఇచ్చేవాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు గలిలయ నుండి యోర్దాను నది తీరమున ఉన్న యోహాను వద్దకు బప్తిజం పొందుటకు వచ్చారు. వాస్తవానికి యేసు ప్రభువు ఏ పాపం చేయనప్పటికీ తన్ను తాను తగ్గించుకొని మనలో ఒకరుగా ఉండేందుకే అలా చేశారు. అందుకే యోహాను యేసుక్రీస్తుకు బప్తిజం ఇచ్చేందుకు నిరాకరించగా యేసుక్రీస్తు ఇది నా తండ్రి సంకల్పం, ఇది ఇలా జరగటం సమంజసం అని చెప్పడంతో యోహాను యేసుక్రీస్తుకు బప్తిజం ఇచ్చాడు. యేసుక్రీస్తు యోర్దాను నదిలో బప్తిజం పొంది నీటి నుండి వెలుపలికి రాగానే ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పౌరము రూపమున యేసుక్రీస్తుపైకి దిగి వచ్చింది. అప్పుడు ఓ దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికంగా ఆనందించుచున్నాను అని వినిపించాను. ఈ ఉదంతం యేసుక్రీస్తు త్రిత్వంలోని 2వ వ్యక్తి అనే రహస్యాన్ని తేటతెల్లం చేసింది. ఎంత గొప్ప విషయం! ఈ సంఘటన మరియు ఇంతకుముందు మనం చెప్పుకున్న సంఘటనలు జరిగింది యోర్దాను నది తీర ప్రాంతంలోనే. అందుకే యోర్దాను నది ఓ పుణ్య నది అని నిస్సందేహంగా చెప్పొచ్చు.